నమస్తే లక్కీ పీపుల్. ఏంటక్క బస్సులో ఏవో సర్దేస్తున్నారు అంటారా? పెళ్ళికి ఏమన్నా వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? కాదండి, మేమంతా అయితే ఇండస్ట్రియల్ విజిట్కి అయితే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చేసాము, ఏమేం తిన్నాము, మేము ఏమేం రీల్స్ చేసాము, వాటికి పడ్డ కష్టాలు, మేము ఫుడ్ కోసం పడ్డ కష్టాలు అన్నీ అయితే ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. బాగా కూడా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ అయితే తెలిసిందే కదా, ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నామంటే కంపల్సరీగా ఫోటో దిగాల్సిందే కదా. స్టార్టింగ్లో ఆ ఫోటో కోసం తిప్పాలన్నమాట. అలా ఫోటో దిగేసి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా లేట్ అయిపోయింది. 6కి అనుకున్నది 7:30 అయిపోయింది. సో నైట్ వచ్చేసరికి చాలా లేట్ కూడా అయిపోయింది అనమాట. ఎంత అయిందో కూడా విత్ ప్రూఫ్స్తో నేను చూపించేస్తా. సో లాస్ట్ వరకు అయితే మిస్ కాకుండా చూసేయండి. నేచర్ అయితే చాలా బాగుందనమాట. మార్నింగే సో ఫస్ట్గా మేము ఓపెన్ చేసింది అయితే డార్క్ ఫ్యాంటసీ అయితే ఓపెన్ చేసాము. ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాము. నించొని వేస్తుంటే పడిపోతున్నాం అని చెప్పేసి కూర్చొని అయితే డ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ ఎలా చేస్తే ఏముందిలే కానీ మా సీనియర్ అయితే మీకు ఒక చెప్తారంట, వినేయండి. చెప్పు. నమస్తే లక్కీ పీపుల్. చెరుగుడుపాడు ఇండస్ట్రీ విజిట్కి వచ్చాం మనం. జయగిరిపాడు మాకు చెగిరిపాడే అయిపోయింది. చూసారు కదా, వీళ్ళతో అయితే ఇలా ఉందన్నమాట. నేను కనబడిన ప్రతిసారి నమస్తే లక్కీ పీపుల్ అని అదొక ఊతపదం అయిపోయింది. దాంతో నేను ఫేమస్ అయ్యేటట్టున్నా అనిపిస్తుంది అనమాట వీళ్ళు మాట్లాడే మాటలకి. అలా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ అయితే జయగిరిపాడు పవర్ ప్లాంట్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా స్లోగా అందరం దిగేసి బాగా అన్ని విజిట్ అయితే చేసాము. చూసారా ఎంత హ్యాపీగా ఉందో. వచ్చేసరికి అలాగే డల్ అయిపోయామన్నమాట. ఆకలి అయితే పిచ్చి పిచ్చి వేసింది. ఇంకా లోపల గాలి వేయడం అంటే ఇంకా చాలా కష్టం అనమాట. ఎప్పుడు ఏ చిన్న సందు దొరుకుద్దా గాలి వేసిద్దా అని చూసామన్నమాట. ఫుల్గా చెమటలు పట్టేసాయి. బట్ ఇక్కడ ఒక సార్ ఉండే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా ఇందులోనే ఉంది, మీరు కూడా వినండి. మీకు కూడా తెలిసిద్ది అనమాట పవర్ ఎట్లా కన్జ్యూమ్ అవుతుంది దేని విధంగా అనేసి. మన ఎయిర్ నుంచే అక్కడైతే పవన్ తీస్తున్నారు. మన ఎయిర్లో ఉన్న మీథేన్ వల్ల అయితే వస్తుందంట. అవన్నీ విషయాలు కొత్త విషయాలన్నీ తెలిసాయి. ఇవేవో గృహల్లా ఉన్నాయి అది ఇదని భయపడ్డామన్నమాట. చాలామంది చీకటిగా ఉంటే భయపడే వాళ్ళు మాత్రం చాలా భయపడతారు, ఎందుకంటే చాలా చీకటిగా ఉండే అన్నమాట. బట్ డోంట్ వరీస్, లైట్లు వేసుకొని వెళ్ళిపోవడమే. కుడికాలు పెట్టి అయితే ఎంటర్ అయిపోయాము నేను మా సంగీత. ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే స్కిప్ చేయకుండా వినండి. మీకైతే కొత్త విషయం కంపల్సరీగా తెలిసిద్ది అని నేనైతే చెప్తా. ఎగ్జిబిషన్ సిస్టమ్ అని ఎగ్జిబిషన్ తర్వాత దీనికి జనరేటర్లో మనకి చిన్న ప్రిన్సిపల్ పాడేస్ లాస్ ఉంటాయి కదా, పాడేస్ లాస్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ఫీల్డ్ వైండింగ్ ఇస్తే మనకి స్టార్టర్లో బ్యాటరీ ఫ్లక్స్ స్టార్టింగ్ అని చెప్పేసి వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది కదా. దాంట్లో ఈ స్టార్టర్లో మనకి వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఈ రోటర్కి ఏమో మనం ఫీల్డ్ ఎగ్జైటేషన్ ఇస్తాం. ఎక్స్టర్నల్ ఎగ్జైటేషన్ అటువైపు ఉంటుంది. ఎగ్జైటేషన్ అని స్లిప్పింగ్స్ అవన్నీ ఉంటాయి. రొటేటింగ్ వీల్స్ డైరెక్ట్ ఉంటుంది. షాఫ్ట్ మీద రొటేట్ అవుతూ ఉంటుంది. ఇండ్యూస్ అయింది మళ్ళీ దాన్ని కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఏసీని డీసీ కన్వర్ట్ చేసి రెక్టిఫైర్స్ ఉంటుంది. రెక్టిఫైర్ బిట్స్ ఉంటుంది దాంట్లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇన్బిల్ట్ షాఫ్ట్లోంచి కండక్టర్ వెళ్ళిపోయి ఈ రోటర్ వైండింగ్ రోటర్ వైండింగ్ అనమాట. ఫీల్డ్ వైండింగ్ మళ్ళీ ఈ రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేటింగ్ పార్ట్ ఇది ఫీల్డ్ వైండింగ్. ఈ స్టేషనరీ పార్ట్లో మనకి 11 kV ఇండ్యూస్ అవుతాయి. 11 kV ఇండ్యూస్ ఏంటంటే ఫస్ట్ 11 kV బయటకు అలా వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ 11 kV జనరేషన్ వన్స్ దీనికి ఇగ్నిషన్ అయిన తర్వాత 11 kV జనరేషన్ వచ్చిన తర్వాత మనకి అటువైపు 11 kV ఫుల్ వోల్టేజ్ వచ్చిన తర్వాత మనకి సింగనైజింగ్ అంతా ఉంటుంది. గ్రిడ్ వోల్టేజ్ దీనికి సింగనైజ్ చేయాలంటే మధ్యలో బ్రేకర్ ఉంటుంది. 11 kV బ్రేకర్ లేదంటే 12 kV బ్రేకర్ సింగనైజేషన్ చేసుకుంటాం. తర్వాత ఏంటంటే ఈ దీని తర్వాత 11 kV జనరేట్ అయింది కదా. 11 kV నుంచి మనకి ఏంటంటే ఈ గ్రిడ్ ట్రాన్స్మిషన్ మనకి 220 kV 400 kV 750 kV 3 లెవెల్స్ ఉంటాయి. తర్వాత 130 kV కూడా ఉంటుంది. 130 kV అంటే 220 kV లైన్ నుంచి 130 kV, తర్వాత మళ్ళీ 32 kV 33 kV నుంచి మళ్ళీ 11 kV నుంచి 450 లోడ్స్ మనకి ఇళ్లలో అనమాట. 450 లోడ్స్ 11 kV కన్జ్యూమర్ ఉన్నా కానీ వాటికి 11 kV లోడ్స్ అంటే మోటార్స్ అవి 11 kV మోటార్స్ ఉంటాయి, లేదా 640 kV మోటార్స్ ఉంటాయి. వాళ్ళకి 11 kV తీసుకుంటారు. లేదా మన ఇంట్లో 450 లోడ్స్ కావాలంటే మనం 450 లోడ్స్ తీసుకుంటాం. 450 లోడ్స్ అంటే ఫేస్ టు ఫేస్ 450 లోడ్స్ ఫేస్ విన్నారా? చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి వినండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకా అలా నడుచుకుంటూ ఏవేవో గృహాలు అయితే దాటుకొని అయితే వచ్చేసాము. చూసారు, ఇక్కడైతే చాలా చీకటిగా ఉండే అన్నమాట.
ఏ చిన్న కన్నం అంతదా, ఎక్కడ లైటింగ్ చూద్దామా, ఎక్కడ గాలి వేస్తుందా అని చెప్పేసి నెతుక్కుంటూనే కూర్చున్నాం అనమాట. ఈ వే మొత్తం కూడా చూసారా ఎంత చిన్న హోల్ ఉండే, దాంట్లో కూడా బుర్ర పెడుతుంటే లైట్లు గాలి వస్తుందని ఆశతో బతికాము. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అక్కడ కానీ 2 days ఉంటే మనం నిజంగా చనిపోతామేమో అన్నంత ఇది వచ్చేస్తుంది. గాలే లేదండి అసలు. చెమటలు పట్టేసి పిచ్చి పిచ్చి అయిపోయాం. విత్ మేకప్స్తో వెళ్ళిన అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు వితౌట్ మేకప్తో అయితే బయటకు రావాల్సి వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేనైతే కంపల్సరీగా పెట్టేస్తా. వీడియో మొత్తం ఎక్స్ప్లెనేషనే ఉంటే మీకు బోర్ కొట్టేసిద్ది కదా. సో మేము చేసిన అల్లరి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో చూడండి. నేనైతే తీస్తుంటుంటే గాలి వస్తుంటుంటే ఒక్కొక్కరు ఎప్పుడు వెళ్ళిపోదామా అన్న ఆతృతగా ఉన్నారు కదా అని వీడియో తీస్తుంటుండే. అని చూసారా మేడం చెప్పేస్తున్నాడు నా పని, దీన్ని కూడా వీడియో తీసి బ్లాగ్ పెడుతుందని చెప్పేసి. అలాంటి రకాలన్నమాట. నన్ను ఇరికించడానికి ఫస్ట్ ఉంటున్నాడు తను, కానీ మంచి సీనియర్లే. సార్ చూసారా పెన్ను పేపర్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంటే మా వాళ్ళు అందరూ వీడియోలు తీసుకునే పని మీద ఉన్నారు కానీ వినట్లే. మా సారే వింటున్నారు ఆఖరికి. జస్ట్ ఒక చిన్న 3 వీడియోస్ తీసేసి అయితే మళ్ళీ వింటారు మా వాళ్ళు, అందరూ బుద్ధిమంతులు కదా. ఇంకా పవర్ ప్లాంట్ అన్నీ అయితే నీట్గా చూపించారు. ఎన్ని హోల్స్ వస్తుంది ఏంటి అని. అవైతే టచ్ చేద్దాం అనుకున్నా కానీ డేంజర్ బోర్డ్ ఉంది కదా అని చెప్పేసి టచ్ చేయలేదు. మనమే పెద్ద డేంజర్ కదా, మళ్ళీ దానికి డేంజర్ బోర్డ్ ఎందుకా అన్న థాట్ కూడా వచ్చి అడిగితే డిప్ మీద కొడతాడు మా సార్ అని చెప్పి ఇంకా అయితే అడగకుండా జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అందరి గోల అందరిది అయితే. వీళ్ళ గోల చూడండి, ఏ చెట్టు కనబడినా ఏ పువ్వు కనబడినా సరే వెళ్ళి ఫోటో దిగామా లేదా. మేమందరం వెళ్ళిపోతుంటే మాత్రం కూడా వాళ్ళు అక్కడే ఉండి ఫోటోలు చూసుకుంటున్నారు. వత్తాదులు కూడా ఉన్నారనమాట మా కాలేజ్లో. ఈ చెట్టే తెలిస్తే కామెంట్ చేయండి, నాకు నిజంగా అర్థం కాదు. చెట్టు నిండా కాయలు ఉన్నాయంటే ఆ కాయలు ఏంటో కూడా నాకు అర్థం కాలే. తింటే అన్న అవుతుందేమో అని ట్రై చేయలేదు కానీ తినేద్దును. ఫుల్గా అయితే మొత్తం అన్నీ చూపించారనమాట. నెక్స్ట్ అయితే ఇవేవో స్టెప్స్లా ఉన్నాయి. ఎక్కువ తొలిమెట్టు అంటూ సాంగ్ వేసుకుంటూ మరి ఎక్కారు మా వాళ్ళు. ఎక్కాక నేను పైనుంచి అయితే మా వాళ్ళకి బాయ్ చెప్తున్నాను. పెద్ద పొలిటీషియన్లా ఫీల్ అయిపోయాను అనమాట నేను ఎప్పుడు అలా ఉండడం వల్ల. నెక్స్ట్ అయితే మా వాళ్ళందరూ ఫోటోలు వీడియోలు తీయండి అది ఇది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి అలా ఒక లుక్ ఇచ్చాను కానీ అక్కడ కూడా గాలి లేదండి. ఓకేగా ఉందన్నమాట. అక్కడ మీద పోల్చుకుంటే బెటరే. ఇవన్నీ ఏంటో కొత్తగా వింతగా ఉన్నాయి. మనకు ఒక చిన్న ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలంటే ఇన్ని మిషన్స్ వర్కౌట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేనేం ఫోటో తీస్తున్నానేమో అనుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాండిడేట్ స్టిక్స్ అయితే ఇస్తున్నాను. నేనైతే పైనుంచి హాయ్ చెప్పేసరికి వాళ్ళ ఫ్యూజ్లు ఎగిరిపోయింది. మొత్తం ఓవరాల్ వ్యూ అయితే ఇదన్నమాట. మనకు అదంతా ప్రాసెస్ అయ్యి ఇక్కడ కరెంట్ స్టోర్ అయ్యి మనకైతే మనం ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఎప్లికేట్ అవుతుంది. ఇదైతే చాలా ఇయర్స్ నుంచి కూడా చాలా వండర్ఫుల్ సక్సెస్తో ఉంది కాబట్టి మనకి ఎటువంటి కరెంట్ ఇష్యూస్ లేకుండా అయితే మనం ప్రజెంట్ జీవిస్తున్నాము. మనకు పెత్తనాలు ఎక్కువ. ఇవేమో వీళ్ళందరూ నాకన్నా ముందు వచ్చేసి దూరేశారు. నాకేమో ఆన్సర్ అవ్వదు. వాళ్ళందరినీ తోసుకొని వెళ్ళడం కన్నా ఫోన్ ఇచ్చేస్తే అట్లీస్ట్ తర్వాత వీడియోలు అయినా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫోన్ ముందుకు ఇచ్చేస్తే ఏవో 2-3 వీడియోలు తీసేసి మళ్ళీ నా మోకాన్నే కొడేస్తారు అనమాట వీళ్ళందరూని. ఒక్కడు నాడింగా తీయలేదు. నిజంగా ఆ వీడియోస్ లైన్గా తీసుంటే మంచి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇద్దును. కానీ మళ్ళీ కంపల్సరీ ఎవరొకరు ఫోన్లో కంపల్సరీగా ఉంటాయి, తీసి మళ్ళీ అయితే పెడతాను. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నా వల్ల కాదయ్యా అని చెప్పేసి వెళ్ళైతే కూర్చున్నా అనమాట. సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు ఏది చెప్తున్నారు కదా అని వింటా కూర్చున్నా. నా పక్కన అయితే 2 సెక్యూరిటీ గార్డులు ఎప్పుడు కంపల్సరీగా ఉంటాయి కదా, ముఖ్యంగా మా ఆల్తాఫ్ వాడి సిస్టర్హుడ్. నేను ఇవేవో అనుకున్నా ఏదైనా సరే ముట్టుకోవాలనిపించేసింది. కానీ అన్ని పవర్ అని చెప్పేసి చాలా దూరంగా ఉన్నా అనమాట. ఏది గెలికినా సరే ఈ పాటికి నేను వీడియో చేయడానికి మీ ముందు ఉండకపోని అనిపించింది నాకు. సో మరీ చెప్పారు ఏది ముట్టుకోకండి అని. చూసారా, కానీ మా వాళ్ళు టోపీలు పెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. సేమ్ చెప్పాను కదా, నాకు ఏం ఆన్సర్ అవ్వదు వీళ్ళ హైట్ల ముందు. వీళ్ళందరినీ తోసుకొని వెళ్ళాల్సి వస్తుంది. నాకు ముందు రావచ్చు కదా అంటే మనకు పెత్తనాలు ఎక్కువ. ఆల్రెడీ ఐఎమ్ టోల్డ్ దట్. ఇలా ఇవేవో నేను ఫస్ట్ అనుకున్నా ఏంది ప్రతిదానికి తలుపులేసి ఉన్నాయి అనుకున్నా, అవేవో లాకర్స్ అనుకున్నా. కానీ తీరా చూస్తే ప్రతి లాకర్కి ఒక్కొక్క ఏంటి అంటే ఏవో సంథింగ్ పవర్ జనరేషన్ చేసాయన్నమాట ఇవన్నీ కూడా. ఇంత జరిగితే మనం ఈజీగా స్విచ్ ఆన్ చేసుకొని పవర్ కన్జ్యూమ్ చేస్తున్నామంటే నిజంగా గ్రేట్ కదా. వాళ్ళు పడే కష్టం అయితే అక్కడ వేరే అనమాట. అసలు చిన్న లిటిల్ బిట్ ఎయిర్ లేదంటే ఆలోచించండి ఎలా ఉందో సిచ్యువేషన్ అక్కడ.
అండ్ ఎప్పుడు అవుతుందా అనుకుంటా ఉన్నాము. ఫుల్గా ఫుడ్ అయితే తినేసాం అనమాట. ఇడ్లీ గారి చట్నీ అయితే బాగుంది. మా వాళ్ళకి కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు అన్నారు. బట్ ఆకలి మీద అయితే నాకైతే సూపర్గా అనిపించింది అనమాట. అందరు గొడవ ఒక్కడైతే ఇంకా చూడండి దాచుకుంటున్నారు. సరదాగా అన్నానులే, మేడం కోసం తీసైతే దాచాడు అనమాట. చాలా మంచోడు అజ్జే, మా సిఎన్ఎస్ అనమాట. వీళ్ళ పాటలకి సెలక్షన్కి అయితే ఒక దండం అనమాట. బ్రిడ్జ్ మీద ఉన్నామని సత్య ఒక సాంగ్ పెట్టారు. ఆ పాట ముందు పాట విన్నారు కదా. ఇంక వీళ్ళ పాటలన్నీ విన్నాం కన్నా బెస్ట్ అని చెప్పేసి ఫస్ట్ అయితే మజా అన్నమాట. ఫస్ట్ రౌండ్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చెకోడీలు. నేను పడుకుంటే ఓకే, కానీ పడుకోకపోతే మాత్రం పక్క వాళ్ళని అస్సలు పడుకోనివ్వను అనమాట. ఇంక ఓపెన్ చేశాను కదా చెకోడీల కోసం అందరినీ లేపినా. వినండి, మాటలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఫస్ట్ చెకోడీలు గైస్. పంచుతానే పంచిపెట్టినట్టు ఇప్పుడు వీడియో పెట్టుకుంటావా? ఇక్కడ అనాథ పిల్లలకి చెకోడీలు పంచుతాను. తీసుకుంటాను టాబ్లెట్ వేసుకుంటాను. సానియాకి ఇవ్వి. సానియా నాకే ఇవ్వు. ఇంకా అలా మజా తాక్కుంటూ అయితే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసేసాం అనమాట. నేను ఒక చోట కనిపించుంటా, అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. అండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఏమి ఇచ్చారో కూడా నేను చెప్తాను. సో స్కిప్ చేసేయద్దు. ఫుల్గా తాగేసుకుంటూ తినేసుకుంటూ వస్తున్నామా. నెక్స్ట్ అయితే గవ్వలు ఓపెన్ చేశాను. గవ్వలు కూడా సేమ్ అట్లాగే అందరికీ పనిచేశాను. నేను ఓపెన్ చేశాను, తర్వాత ఆటోమేటిక్గా మనకి ఫ్రెండ్స్ అవుతారు కదా. అలా ఫ్రెండ్స్ అయ్యి చాలా ఐటమ్స్ షేర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే మా తిలక్ ఓపెన్ చేశాడు అనమాట. తిలక్ బిస్కెట్స్ ఇంకా ఎవరెవో మైసూర్ పాక్ సమ్ స్వీట్ ఐటమ్స్ అయితే ఓపెన్ చేశాడు. ఆ తర్వాత కాజు చిక్కీ ఓపెన్ చేశాడు. నిజంగా చాలా బాగుంది కాజు చిక్కీ. ఇంకా అలా తినుకుంటూ వస్తానే ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి తిన్నారు. బట్ మనం అయితే మీల్స్ తీసుకొని ఫుల్గా కుమ్మేసా. చాలా బాగుంది. ముఖ్యంగా ఉలవచారు, మిరియాల రసం, సాంబారు, ఇంకా ఆ వేడికి నాకు ఎందుకో అలా నచ్చేసినాయి అనమాట. ఇంకా అలా ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేసాము. ఇంకా ఎలక్ట్రానిక్స్లో తెలిసిందే కదా, చాలా లేట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫోన్స్ ఎలా లేవు కాబట్టి లోపలైతే ఏం రికార్డ్ చేయలేకపోయాను. అక్కడైతే మాకు తినమని ఇవి ఇచ్చారు, కొబ్బరి ఇచ్చారు. అవి అయితే నేను తీసుకొని అయితే నా దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చేసారు. అక్కడ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమన్నప్పుడు తీసుకోవచ్చు కదా, అక్కడ సిగ్గుపడతారు. నేను తీసుకొచ్చినాక మళ్ళీ నాకు ఇవ్వకుండా, నా సిగ్గు లేకుండా నా దగ్గర తినేస్తారు. ఇంకా మేము కూడా స్నాక్స్ తెచ్చుకున్నాము. అవి అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసారు. మన కాకినాడ అభిరుచి తెలిసిందే కదా, అక్కడి నుంచి కాజా అండ్ మిక్చర్ అయితే తెచ్చారు. అలా తినేసి కంప్లీట్ చేసేసుకొని నీట్గా అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్లో అయితే ఆటోస్ ఇచ్చారు. ఆటోస్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరం నీట్గా తాగేసాం. వీళ్ళందరికీ నా యూట్యూబ్లో కనబడాలని ఆశ. నేను వీడియో తీసినప్పుడు మాత్రం ఇట్లా చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ నాకే పేర్లు పెడతారు అనమాట. తిలక్ అంటే తనే ఆరెంజ్ షర్ట్, తను ప్రత్యూష. ఇంకా మాల్తాప్ తెలిసిందే మీ అందరికీ, చాలా అంటే చాలా ఇదనమాట. అంతా ఎట్లా అంటే ప్రతి పని తానే చేస్తాడు. ఇంక ఇదైతే ఎలక్ట్రానిక్స్ ముందు తీసుకున్న పిక్ అనమాట. అక్కడ కూడా పిక్స్ మా కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే వెళ్ళాలి కదా. మళ్ళీ కాసేపు అలా పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసామా. ఇంకా ఫుల్ మళ్ళీ ఆగలేస్తుండే. సో పుల్కాలు అయితే ఆర్డర్ పెట్టుకొని నీట్గా తినేసాం. కానీ అది పుల్కా అన్న విషయం తర్వాత తెలిసింది, ఎందుకంటే అది అప్పడాలనుకున్నాను నేను. చాలా చెత్త ఫుడ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో అయితే హ్యాపీ ఫిష్.
ఇంకా ఇప్పుడైతే రీల్ స్టార్ట్ అనమాట. నేను పడ్డ కష్టం కానీ నాకు కొంచెం కోఆపరేట్ చేశారు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తర్వాత రైట్ సైడ్. ఓకేనా? లైట్స్ ఆన్. ఫాస్ట్గా లైట్స్ ఆన్ చేయండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. మీ ఫేసెస్ చూపించుకోండి సారీ. మనం ఎడిట్ చేసుకుందాం. ఈయన పడుతున్న సౌండ్ పెంచండి. చేయరా మీరు ఎవరో? మా ఊళ్ళందరికీ లైట్స్ ఆఫ్ చేస్తేనే కోఆపరేట్ చేస్తారు. ఫేసెస్ కనిపించలే అంటే ఒక్కళ్ళు కూడా కోఆపరేట్ చేయరు అనమాట. సో అంకుల్ ఏమో లైట్స్ వేసేసారు. సో కంపల్సరీగా మనం అట్లాగే ఎంజాయ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే ఎంజాయ్ చేసుకోవాలి. అలాగే ఎంజాయ్ చేసుకున్నాను అనమాట నేనైతే. నిజంగా చెప్తున్నా, సింప్లీ సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాము కూడా అందరం కూడా. తర్వాత చాలా నీట్గా కూర్చొని చాలా కబుర్లు చెప్పుకున్నాం వచ్చేదాకా. అంత పడుకొని అలా ఏమైతే లేదనమాట. బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా తెలిసింది కదా, ఇంకా వీడియోస్లో కనపడకూడదు అన్న వాళ్ళు మాస్కులు కట్టుకొని అట్లా ఉన్నారు. ఇంకా నైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ అయితే ఎంటర్ అయిపోయాము. గర్ల్స్ హాస్టల్లో అయితే ఉండమన్నారు అనమాట. మమ్మల్ని బయటికి పంపించము అని చెప్పేశారు. ఎందుకంటే మేము కరెక్ట్గా స్టెప్ అవుట్ చేసేటప్పటికి 1:24 అయిపోయింది. సో పంపమన్నారు. ఇదేంటి ఒక్కొక్కరు ఇటువైపు వస్తున్నారు అనుకుంటున్నారా? సార్ అయితే నేమ్స్ పిలుస్తున్నారనమాట. తండేల్ మూవీ లాగా అందరూ వచ్చారా లేదా అని చెకింగ్. అట్లా చెక్ చేసుకుని ఎక్కడికి పంపారు అనుకుంటున్నారా? మా గద్వాల్లోకి అయితే పంపేశారు. అలా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నాకు నైట్ కొంచెం సేపు వీళ్ళందరూ పడుకున్నారనమాట. అప్పుడైతే నేను వెళ్ళి అక్కడ క్లీనర్తో డ్రైవర్తో ముచ్చట్లు పెట్టుకున్న వీడియో అది. ఇంకా 6:51కి అయితే మనం స్టెప్ అవుట్ చేసేసాం. డే అయితే అలా కంప్లీట్ అయింది. సబ్స్క్రైబ్ మై ఛానల్.